దేవునికి స్తోత్రము. ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనం మరియు 6వ వచనం. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనపడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. 6వ వచనం. ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూచి సిలువ వేయుము సిలువ వేయుము అని కేకలు వేయగా, పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఉదయకాలపు మీ వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకొని, మీ మెడిటేషన్స్ ముగించుకొని దేవుని సన్నిధిలో, లేకపోతే టీవీ ముందు, లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేసి ఆయన హెచ్చవలసినది అనేటువంటి హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమం కోసం మీరు ఎదురు చూస్తున్నారని భావిస్తున్నాను. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. నెల్లూరు జిల్లాలో మాకున్నటువంటి స్థానిక సంఘంలో బ్రాంచ్ చర్చ్లో అక్కడ యవనస్తులకి నేను చెప్పడం జరిగింది, సామెతల గ్రంథము రోజు ఒక అధ్యాయం చదవండి. 31 రోజులకి 31 అధ్యాయాలు దేవుని వాక్యాన్ని చదవండి. కొంతమందికి చెప్పాను, కొత్త నిబంధన పూర్తి చేయండి 3 నెలల్లో 4 నెలల్లో, అనగా సంవత్సరానికి 1 లేదా 2 సార్లు 3 సార్లు లేక కొత్త నిబంధనని పూర్తి చేయండి అని చెప్పాను. దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలి. మొత్తం బైబిల్ ఆది కాండం నుంచి ఆరంభించుకుంటూ వచ్చామంటే చదివేయచ్చు. ఒక 6 నెలల్లో 7, 8 నెలల్లో చదివేయచ్చు. దేవుని వాక్యాన్ని చాలామంది చదవడం లేదు. దేవుని వాక్యం చదవాల్సిన అవసరం ఉంది. ఒక ఆఫ్రికన్ అయినటువంటి ఒక వ్యక్తి లేఖనాల్ని తీసుకొని చదువుతున్నాడు, ప్రవచనాలను చదువుతున్నాడు. ఆరాధన ముగించుకొని తన ఇంటికి తిరిగి వెళుతున్న దారిలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. మనం దేవుని వాక్యం ధ్యానిస్తున్నామా? దేవుని వాక్యం ధ్యానించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని వాక్యాన్ని నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా నెమరు వేసుకున్నటువంటి ఆ ఆత్మ సంబంధమైన ఆహారం అనేటువంటి దేవుని వాక్యం మన ఆత్మకు ప్రయోజనకరంగా ఉంటుంది. మన ఆత్మ బలపడేటట్టు మనకు సహకరిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 4వ వచనము మరియు 6వ వచనం. పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన యందు ఏ ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదని ఎస్ 6వ వచనం. ఆయనను చూచి, యేసును చూచి సిలువ వేయమని కేకలు వేయగా, పిలాతు ఆయన యందు 19వ అధ్యాయం 4వ వచనం. And Pilate went out again and said to them, Look, I am bringing him out to you, so that you may know that I find no crime in him. 6వ వచనం. Therefore, when the chief priests and the officers saw him, they cried out, saying, Crucify him, crucify him. Pilate said to them, Take him yourselves and crucify him, for I find no fault in him. దేవుని స్తోత్రం. ఈయనలో నాకు ఏ దోషము నాకు కనిపించడం లేదు. ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినప్పటికీ కూడా, ఎంత తవ్వుతున్నప్పటికీ కూడా, ఎంత పరిశీలిస్తున్నప్పటికీ కూడా ఏ నేరం నాకు కనిపించడం లేదు. నేను చదువుతున్నాను, తెలుగులో కూడా చదువుతున్నాను, వాడుక భాషలో. పిలాతు మరోసారి వెలుపలకు వచ్చి యూదులతో, ఇదిగో చూడండి, అతన్ని మీ ముందుకు తెస్తున్నాను. అతన్ని శిక్షించడానికి నాకే కారణము కనిపించడం లేదు. ఇది మీరు గ్రహించాలి అని అన్నాడు. 6వ వచనం. ప్రధాన యాజకులు, అధికారులు యేసును చూడగానే సిలువకు వేయండి, సిలువకు వేయండి అని కేకలు వేశారు. కానీ పిలాతు, మీరే తీసుకువెళ్ళి సిలువకు వేయండి, అతన్ని శిక్షించడానికి నాకే కారణం కనిపించడం లేదు అని అన్నాడు. కారణాలు అన్వేషిస్తున్నటువంటి ఆ నాయకుడికి, ఆ అధికారికి కూడా కారణం కనిపించలేదు. ఒక్క సింగిల్ కారణం కూడా, ఒక బలహీనమైన కారణం కూడా కనిపించలేదు. కారణం ఏంటంటే తన ఎదుట ఉన్నది పరిశుద్ధుడైన వ్యక్తి, అనేకులను పరిశుద్ధులుగా మార్చగలిగినటువంటి పరిశుద్ధుడు.
తన జీవితకాలంలో తన సర్వీస్లో అనేక మందిని ఎంక్వైరీ చేసి ఉంటాడు. వాళ్ళందరిలో నేరాలు ఘోరాలు లేకపోతే వాళ్ళందరిలో తప్పిదాలు బయటపడ్డాయి. కానీ యేసు యొక్క కేస్, యేసు యొక్క విషయం భిన్నంగా ఉంది. ఆయనలో ఏ నేరము ఏ దోషము కనబడడం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిలాతుకు కనిపించలేదు ఏ నేరం, ఏ దోషం, ఏ తప్పు కనిపించలేదు. మాటల్లో తప్పు కనిపించలేదు. అవునండి, నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది అన్నప్పుడు పైనుండి ఇవ్వబడితే తప్ప అని మాట్లాడాడు. ఆ మాట నాకు నచ్చలేదు, ఆ మాట నన్ను హర్ట్ చేసింది అని పిలాతు అనలేదు. పిలాతుకు కూడా అనిపించింది హిస్ వర్డ్స్ ఆర్ ట్రూ. ఆయన మాటలు సత్యం, ఆయన క్రియలు సత్యం, ఆయన జీవితం సత్యం. హీఈస్ ద ట్రూత్. సత్యమనగా ఏమి, సత్యమనగా ఏమిటి, వాట్ ఈస్ ద ట్రూత్ అనేదానికి మూల భాషలో అరామిక్ భాషలో తర్జుమాలు ఇలా రాయబడింది. హూ ఈస్ ద ట్రూత్, ఎవరు సత్యం, ఏ వ్యక్తి సత్యం. దేవుని స్తోత్రం, యేసే సత్యం. గుర్తుపెట్టుకోండి, సత్యం అంటే సమాచారం కాదు, సత్యం అంటే ఒక వ్యక్తి, ఆయనే యేసు. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మనం 2 వాక్యాలు చదువుకున్నాం, 4వ వచనం 6వ వచనం. ఏ మాట చెప్పినప్పుడు ఇంతకుముందు కూడా గుర్తు చేశాను. 4వ వచనం 6వ వచనం మనం ఇంతకుముందు కూడా ధ్యానించడం జరిగింది. ఈ అధ్యాయం పెద్ద అధ్యాయం 42 వచనాల వరకు ఉన్నాయి మనకు ధ్యానించడానికి. లేకపోతే ఒక నెలకు సరిపడా 31 కాదు, ఇంకా మనకు ఒక్కో వచనం ధ్యానించినా కానీ అలా 11 వచనాలు పెండింగ్లో ఉండిపోతాయి. సెకండ్ ట్రిప్లో వచ్చినప్పుడు, అనగా రివిజన్లో వచ్చినప్పుడు, మళ్ళీ టచ్ చేసుకుంటూ వచ్చినప్పుడు మళ్ళీ మనం వేరు వేరు విషయాలు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 630 వరకు సందేశాలు అవుతాయి. ఇక మిగతా 370 సందేశాలు కూడా యోహాను సువార్త నుంచి మళ్ళీ 1వ అధ్యాయం నుంచి మనం స్టార్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఫస్ట్ వేవ్లో లేకపోతే ఫస్ట్ టైం ధ్యానించినట్టుగా మనం అలా డీప్గా ధ్యానించుకోవడం లేదు. జనరల్గా రఫ్గా పైన టచ్ చేసుకుంటూ మనం రావడానికి ప్రయత్నం చేస్తాం. అలా 1000 సందేశాలు మనం యోహాను సువార్తలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట కనబడకూడనివి అనగా చూడకూడనివి అని అర్థం. కనబడకూడదు, కొన్నిటి మనం చూడకూడదు. చూడాల్సిన వాటినే చూడాలి, కనబడాల్సినవే మనకు కనబడాలి. కనబడకూడనివి కనిపించాయి అనుకోండి, సమస్యలు వస్తాయి. ఈ వాక్య భాగాన్ని ఆధారంగా చేసుకొని 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. కనబడకూడనివి ఏంటి? కనబడకూడనివి చాలా ఉన్నప్పటికీ కూడా 4 విషయాలు మాత్రమే మనం కొద్దిగా లిమిట్ అయిపోయి దాంతో తృప్తి పడదాం, లేదా ఆపేసుకుందాం. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయము 4, 6 మూల వాక్యాలు మరలా చదివినట్టయితే 1 నంబర్ 1 దోషాలు కనబడలేదు. దోషరహితునిలో దోషాలు లేవు. దానియేలులో ఏ లోపము కనుగొనలేకపోయారు. దానియేలు కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దానియేలు దేవుని సేవకుడు, కానీ ఈయన దేవుని కుమారుడు, ఈయనే దేవుడై ఉన్నాడు. కాబట్టి దానియేలులోని పర్ఫెక్షన్ గురించి చెప్పబడితే దేవుని కుమారులో మరి ఎంత పర్ఫెక్షన్ ఉంటుంది, ఆ పరిపూర్ణత యొక్క సౌందర్యం ఎలా ఉంటుందో ఆలోచించండి. ద బ్యూటీ ఆఫ్ హిస్ పర్ఫెక్షన్. దానియేలుకి పర్ఫెక్షన్ ఉంది, కానీ దేవుని కుమారుడికి ద బ్యూటీ, ఆ పర్ఫెక్షన్కి సౌందర్యం ఉంది. బ్యూటీ అనేటువంటి మాట స్త్రీలకే కదా ఉపయోగించేది, అది ఫెమినైన్ జెండర్కే కదా ఉపయోగించేది. యేసుకు ఎందుకు బ్యూటీ, లేకపోతే ద బ్యూటీ అనేటువంటి మాటను ఎందుకు ఉపయోగిస్తున్నాం అని ఎవరైనా కొద్దిగా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు అడిగితే అడగవచ్చు. ద బ్యూటీ ఆఫ్ హిస్ పర్ఫెక్షన్, పరిపూర్ణ సౌందర్యము కలిగినటువంటి యెరూషలేము అని దేవుని వాక్యం రాయబడింది. పరిపూర్ణ సౌందర్యం, మామూలు సౌందర్యం కాదు అది. ఇంకా ఏమాత్రం లోపం లేదు. దాన్ని ఇలా చేస్తే బాగుండే, దాన్ని ఇలా పెడితే బాగుండే అని ఏమాత్రం చెప్పలేని విధంగా ఎగ్జాక్ట్గా పక్కా పర్ఫెక్షన్. అది 100% పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ వైపు సాగుతున్న ప్రయాణం కాదు అది. ఇట్స్ పర్ఫెక్షన్, అబ్సల్యూట్ పర్ఫెక్షన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1 దోషములు కనబడకూడదు. దోషాలు చూస్తున్నావా?
లేకపోతే ఎదుటి వ్యక్తిలో కూడా దోషాలు చూస్తున్నావా? కొంతమందికి ఇదే పని, ఎదుటి వ్యక్తిలో తప్పులు కనుగొనడం, ఎదుటి వ్యక్తిని ఏదో ఒక రీతిగా విమర్శించడం, గాయపరచడం, తప్పు పట్టడం, వాళ్ళకన్నా నేనే బెటర్, నేనే పర్లేదు అని నిరూపించుకోవడానికి ప్రయత్నించడం, ఇవన్నీ ఆత్మీయమైన ప్రయోజనాన్ని చేకూర్చలేవు. ఇతరుల్లో తప్పులేని వారు తమ తప్పులు ఎరుగునట. తమ తప్పులు ఎరగకుండా ఇతరుల తప్పుల కోసమే అన్వేషిస్తుంటారు కొంతమంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వారిగా ఏమాత్రం ఉండడానికి వీల్లేదు. ఏ మనుషుడు పర్ఫెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు నేను పర్ఫెక్ట్ కాదు, ఏ సేవకుడు పర్ఫెక్ట్ కాదు. ఒక క్రీస్తు మాత్రమే పర్ఫెక్ట్. ఆయన పరిపూర్ణతలో నుంచి మనం కృప వెంబడి కృపను అనుభవిస్తున్నాం. ఆయన పరిపూర్ణలోంచి కృప 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 కృప, ఈరోజు కృప, నిన్న కృప, రేపటి కృప, ఇలాగా వరుసగా మనం డైలీ ఇన్స్టాల్మెంట్ బేస్గా లేకపోతే గ్రాడ్యువల్గా ఈ గ్రేస్ని అనుభవిస్తున్నాం. ఇలా అనుభవించి ఆయనకున్నటువంటి పరిపూర్ణత లాంటి పరిపూర్ణత. దీని గురించి చెప్పాలంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆయన కుమారుని యొక్క సారూప్యమునకు సమమైన సారూప్యం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్పినట్లుగా మన దీన శరీరాన్ని, మట్టి శరీరాన్ని మహిమ శరీరానికి సమరూపము గలదానిగా మార్చబడ్డం. అటువంటి ట్రాన్స్ఫిగరేషన్. దేవునికి స్తోత్రం. ఆయనలాగా మారడం ట్రాన్స్ఫార్మేషన్. అక్షరార్థంగా, లిటరల్గా, ఎగ్జాక్ట్గా ఆయనలాగా మారడం అనేది ట్రాన్స్ఫిగరేషన్. మారింది, నా రూపం అంతరించిపోయింది, కొత్త రూపంలోకి, మనుష్య కుమారుని రూపంలోంచి దేవుని కుమారుని రూపంలోకి, మనుషుల రూపంలోంచి దేవుని బిడ్డ అనేటువంటి రూపంలో నుంచి దేవుని దూత అనేటువంటి రూపంలోకి. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ ఆలోచిస్తున్నట్లు మాటలు కనబడకూడదు. ఒకటి, దోషాలు కనబడకూడదు. దోషాలు కప్పివేయబడాలి, రక్తం చేత కప్పివేయబడాలి. నీ సహోదరుని యొక్క, నీ స్నేహితుల యొక్క దోషాలు యేసు రక్తము చేత కప్పివేయబడినట్లుగా, కడిగివేయబడినట్లుగా, తుడిచివేయబడినట్లుగా అతనికి దేవుని వాక్యాన్ని అందించాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. తన దేవదూతల్లో కూడా దోషాన్ని కనుగొనగలిగిన వాడు ఆయన. ఆయనలో ఏం దోషాలు ఉంటాయి? ఆయనలో ఎటువంటి దోషాలు లేవు. ఒకటి, కనబడకూడనివి అనగా లేనప్పటికీ కూడా ఉన్నట్టుగా భావించడం, భ్రమించడం విచారకరమైన విషయం. దాన్ని మనం అలా చేయడానికి వీల్లేదు, అలా భ్రమించడానికి వీల్లేదు. ఒకటి, దోషములు కనబడకూడదు అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. 119వ కీర్తన 32వ విషయానికి వచ్చేద్దాం. 119వ కీర్తన 37వ వచనం. స్తోత్రం. వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నా కన్నులు తిప్పివేయి, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. 119వ కీర్తన రాసినటువంటి భక్తుడు. దావీదని, దావీదు కాదని, ఎజ్రా అనే భక్తుడని, ఇలా వేరు వేరు వాదాలు ఉన్నాయి, వాటిలోకి వెళ్ళలేదు. దేవా, నా కన్నులు తిప్పివేయి. నా కన్నులు ఎటంటే అటు వెళ్ళిపోతున్నాయి, డైవర్ట్ అవుతున్నాయి, నా దృష్టి మరలుతుంది. నాకు ఏక దృష్టిని దయచేసి నా కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా, చూస్తున్నప్పుడు మనస్సాక్షి ద్వారా గద్దించి, అనవసరమైన వాటిని ఆత్మీయ ప్రయోజనం లేకుండా ఆత్మీయ ప్రయోజనం కలిగించిన వాటిని నేను చూస్తున్నప్పుడు నా కన్నులు తిప్పివేయి. దేవుని స్తోత్రం. మనము దుష్టత్వాన్ని చూస్తూ ఉన్నట్లయితే, దుష్టత్వాన్ని గురించిన తలంపులు మనలో అధికమైతే, మనం దుష్టత్వాన్ని అభ్యాసం చేసే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. దుష్టత్వాన్ని అసహించుకోవడానికి మనం పిలువబడ్డామే కానీ దుష్టత్వాన్ని అభ్యాసం చేయడానికి మనం పిలువబడలేదు. పాపాన్ని అభ్యాసం చేయడం, పాపాభ్యాసం కాదు, పాపం మీద అసహ్యతను పెంచుకోవాలి. అదే ఆ విషయమా? చి వద్దండి. అసహ్యించుకోవడం, వాంతి చేసుకునేటువంటి అనుభవం, హేట్ చేసేటువంటి అనుభవం. ఇతరులను హేట్ చేయడం అని కాదు, పాప స్వభావాన్ని, మనలో ఉన్నటువంటి ఆ చెడుతనాన్ని, ఇతరులో ఉండే ఆ చెడుతనాన్ని,
యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడం చెడుతనమును అసహించుకొనుటయే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అనేదాన్ని నిర్వచనం టైప్లో చెప్పాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో. చూడాల్సిన అవసరం లేదు. ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని చూసి చూడనట్లుగా ఉంటామని కాదు, అసహించుకుంటాం. అసహించుకోవలసిన దాన్ని మనం ఆచరించడం విచారకరమైన విషయం. అసహించుకోవలసిన దాన్ని అసహించుకోకుండా అభ్యాసం చేస్తూ లేదా ఆచరిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నావా? దేవుని ఉగ్రత అటువంటి సందర్భాల్లో వస్తుంది అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వ్యర్థమైన వాటిని చూడకూడదు, నేను చూడకూడదు అనుకుంటున్నాను, కానీ చూస్తున్నాను. నా కన్నులు తిప్పివేయి ప్రభువా అని భక్తుడు చేసిన ప్రార్థన. ఈ ప్రార్థనకు జవాబు వచ్చిందో లేదో మరి మనకు తెలియదు, కానీ ఇది ఒక మాదిరికరమైన ప్రార్థనగా లేఖనాల్లో చెప్పబడింది. మనం కూడా ఇటు ప్రార్థన చేయడంలో తప్పేం లేదు. కానీ యోబు భక్తుడు ఇటువంటి ప్రార్థన చేయడం లేదు. కానీ నా కనులతో నేను నిబంధన చేసుకున్నాను. కీర్తనాకారుడు అటువంటి నిబంధన చేసుకోలేదేమో. నిబంధన చేసే ప్రభు వైపు చూసి నా బలహీనత, నా కనులు తిరగడం లేదు, చూడకూడ వాటినే చూస్తూ గడుపుతున్నాయి అన్నట్టుగా భక్తుడు ప్రార్థన చేశాడు. రెండవది, దుష్టలోక క్రియలను మనం చూడడానికి వీల్లేదు. ఈ దుష్టలోకం యొక్క దృశ్యాలు, ద విజన్స్ ఆఫ్ ద ఈవిల్ వరల్డ్, ద థింగ్స్ ఆఫ్ ద ఈవిల్ వరల్డ్, ఈ లోకం యొక్క విషయాలను, ఈ లోకం యొక్క సంగతులు చూస్తూ ఉన్నావా? ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమైనవి. వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే. వ్యానిటీస్, వ్యానిటీస్ ఆఫ్ వ్యానిటీస్. ఎవ్రీథింగ్ ఈజ్ వ్యానిటీ అండర్ ద సన్. సూర్యుని కింద సమస్తము మాయా, మాయా, నథింగ్, వేస్ట్, వ్యర్థమే అని ప్రసంగి చెప్పినటువంటి మాటల ద్వారా మనం అర్థం చేసుకోగలిగాలి. వ్యర్థమైన వాటిని చూస్తూ గడుపుతున్నట్లయితే మన ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసే వాటి వైపు, ఆ విషయాల దగ్గరికి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఒకటి, దోషాలను చూడకూడదు. పిలాతు దోషాలు చూడలేదు, కానీ యూదులు లేని దోషాలను చూస్తున్నారు. ప్రధాన యాజకులు లేని దోషాలను చూస్తున్నారు. ప్రజలు లేని దోషాలను చూశారు. లేని వాటిని ఎలా చూస్తారు? వాళ్ళకి ఏదైనా దివ్యశక్తులు ఉంటేనే కదా? కాదు, వాళ్ళకి దివ్యశక్తులు ఉన్నాయని కాదు. ఈయనకి అంత అవకాశం లేదు. ఈయన దోషరహితుడిగా ఉండే అవకాశం లేదు. దోషాలే చేసి ఉంటాడు. పిలాతుకు కనిపించని, హేరోదుకు కనిపించని విషయాలు కూడా, దోషాలు కూడా ఈ ప్రజలకు కనిపించడం విచారకరమైన విషయం. ఒకటి, దోషాలని మనం చూడకూడదు. రెండవది, దుష్టలోక దృశ్యాల్ని మనం చూడడానికి వీల్లేదు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 24వ అధ్యాయము 3వ వచనం. ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదండి. ఏమైంది? అరే ఇదేంటిది? కనబడకూడనివి అనే దాని గురించి ఆలోచిస్తున్నాం. ఏం కనిపించలేదు? కొంతమంది అన్వేషకులు వచ్చారు, వెతకడానికి వచ్చారు. యేసు దేహాన్ని వెతకడానికి వచ్చారు. సమాధిలో శుక్రవారమో లేదా గురువారమో ఉంచినటువంటి ఆ శరీరాన్ని వెతకడానికి వచ్చారు. కానీ అక్కడ రాయబడిన మాట, యేసు దేహము వారికి కనబడలేదు. ఎవరు ఎత్తుకోబోయారు? ఎవరు ఎత్తుకోబోయారని కాదు, పునరుత్థానం జరిగింది. అండ్ హ్యావింగ్ ఎంటర్డ్ ఇన్, దే డిడెంట్ ఫైండ్ ద బాడీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. యేసు దేహాన్ని కనుగొనలేకపోయారు. అనగా యేసును దేహ సంబంధిగా మనం కనుగొనకూడదు. యేసును కేవలం శరీర సంబంధిగా, నరావతారిగా మాత్రమే చూడడానికి వీల్లేదు. మహిమలో ఉన్నట్టుగా చూడాలి. అందుకని రాయబడింది 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనించినట్లయితే, కావున ఇక మీదట మేము శరీర రీతిగా మేము మా ప్రభు అయిన యేసు క్రీస్తును శరీరీతిగా ఎరిగి ఉండును. ఇక గుర్తుపెట్టుకోండి, ఇక మీదట ఆయన్ను అలాగే ఎరగము. నేను చదువుతున్నాను. ఇక నుండి మేము ఎవరిని లౌకికంగా పరిగణించము. ఒకప్పుడు మనం క్రీస్తును లౌకికంగా పరిగణించాం, కానీ ఇప్పుడు అలా కాదు. ఆయన గురించి మా అభిప్రాయం మారిపోయింది.
మరలా చదువుతున్నాను. ఇక నుండి నేను ఎవరిని లౌకికంగా పరిగణించాను. ఒకప్పుడు మనం క్రీస్తును లౌకికంగా పరిగణించాం, కానీ ఇప్పుడు అలా కాదు. ఆయన గురించి మా అభిప్రాయం మారిపోయింది. యేసును గురించి మన అభిప్రాయం మారిపోయింది. యేసును గురించి సౌలు అభిప్రాయం మారిపోయింది. యేసును గురించి విశ్వసించిన వారి అభిప్రాయం మారింది. యేసును గురించి నీ నా అభిప్రాయం మారాలి. నీ నా అభిప్రాయం మారాల్సినటువంటి అవసరం ఉంది. స్తోత్రం. వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, లోతుగా ధ్యానిస్తున్నప్పుడు, యేసు సంబంధించిన ప్రవచనాలు ధ్యానిస్తున్నప్పుడు యేసు యొక్క అస్తిత్వం అర్థమైపోయి ఆయన మనము మయంపరిచి ముందుకు సాగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనబడకూడని వాటిని గురించి మనం కొన్నిటి గురించి ఆలోచిస్తున్నాం. ఒకటి, దోషములు కనబడకూడదు. రెండోది, దుష్టలోక దృశ్యాలు కనిపించడానికి వీల్లేదు. మూడవది, దేహము కనిపించడానికి వీల్లేదు. అనగా వెలుపల ఉన్నది కనిపించడానికి వీల్లేదు. అనగా మట్టిలో కలిసిపోయేది కనిపించడానికి వీల్లేదు. అనగా తాత్కాలికమైనది కనిపించడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. అనిత్యములైనది కనిపించడానికి వీల్లేదు. మేము దృశ్యమైన వాటిని కాదు, అదృశ్యమైన వాటిని మేము చూస్తున్నాం. దృశ్యమైన వాటికి అదృశ్యమైన వాటికి తేడాలు ఉంది. దృశ్యమైనవేమో అవి నిత్యముండవు, తాత్కాలికమే. అదృశ్యమైనవి మాత్రం నిత్యము ఉంటుంది. నిత్యము నిలిచేవే. ఇన్విజిబుల్ థింగ్స్ అండ్ స్పిరిచువల్ థింగ్స్ దే వుడ్ లాస్ట్ ఫర్ ఎవర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, కనబడకూడని వాటిని గురించి మనం లేఖనాల్లోంచి కొన్నింటిని ఆలోచిస్తున్నాం. ఒకటి, దోషాలు కనబడకూడదు. కనబడకుండా ఉండాల్సింది యూదులకి, లేదా ఉన్నాయని కాదు దాని అర్థం. దోషాన్వేషణ చేస్తున్నారు. రెండోది, కనబడకూడనిది ఏంటి అంటే దుష్టలోక దృశ్యాలు కనిపించడానికి వీల్లేదు. మూడవది, దేహము కనిపించడానికి వీల్లేదు. దేహమును కనపరుచుకోవడానికి వీల్లేదు. దేహము కనబడడానికి వీల్లేదు. దేహము కప్పబడాలి. శరీరము కేవలము నిష్ప్రయోజనం కనుక శరీర ప్రదర్శన కానీ శరీర దర్శనం కానీ వ్యర్థమే. యేసు దేహం వారికి కనబడలేదు. కారణం ఏంటి? యేసు తిరిగి లేచాడు. యేసు పునరుత్థానం అబద్ధమైతే యేసు దేహం అక్కడ ఉండాల్సింది. యేసు దేహం అక్కడ లేదు అంటే దాని అర్థం పునరుత్థానం జరిగింది. తాను చెప్పినట్లుగా, తాను ఇంతకు ముందే చెప్పినట్లుగా, తాను బతికినప్పుడు చెప్పినట్లుగా మీకు ముందుగా వెళ్తాడు. గలిలయకు వెళ్తాడు. దేవుని స్తోత్రం. అనగా దక్షిణ ఇజ్రాయెల్ నుంచి ఉత్తర ఇజ్రాయెల్కి ప్రయాణమై ఆయన వెళ్ళిపోతాడు. ఆయన మీకు ముందుగా వెళ్తాడు, మీరు వెనకాల వెళ్తారు. మీరు కలుసుకుంటారు ఒక చోట. కలుసుకొని ఆయన అక్కడి నుంచి ఆకాశానికి, పరమండలానికి కొనిపోబడతారు. మీరు మరలా తిరిగి ప్రార్థనా మందిరము అనబడినటువంటి, ప్రభు ఇల్లు అనబడినటువంటి ఆ దేవాలయానికి వచ్చేస్తారు. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనం. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. దేనిలో? పరలోకంలో తనకేమీ కనిపించలేదు. అక్కడ కూడా భక్తుడైనటువంటి యోహాను అన్వేషిస్తున్నాడు. అనగా మొదటి శతాబ్దంలో తానేదో మందిరం కట్టి ఆ మందిరం అన్వేషణ చేశాడు. ఇక దేవాలయం ఉంది. 70 సంవత్సరం తర్వాత అది పాడైపోయింది. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను 21వ అధ్యాయం 22వ వచనం. ఆ పట్టణములో, అనగా పరలోక పట్టణంలో నాకు మందిరం కనిపించలేదు. సర్వశక్తి సంపన్నుడు ప్రభు అయినటువంటి దేవుడు మరియు గొర్రెపిల్ల ఆ పట్టణానికి మందిరమై ఉన్నారు. ఎంత మంచి మందిరం చూడండి. శాశ్వతమైన మందిరం చూడండి. గొర్రెపిల్ల ఆ పట్టణానికి మందిరమై ఉన్నాడు. ఆ పట్టణములో నాకు మందిరం కనిపించలేదు. సమాజ మందిరం అని కాదు, దేవాలయం కనిపించలేదు. ఐ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ టెంపుల్ దేర్. టెంపుల్ కనిపించలేదు. యెరూషలేమును గురించి టెంపుల్ సిటీ అని చెప్పబడింది. ఓల్డ్ జెరూసలేమును గురించి, న్యూ జెరూసలేమును గురించి టెంపుల్ లెస్ సిటీ, నో టెంపుల్ సిటీ అన్నమాట. అది అనగా కొత్త యెరూషలేముకి, లేకపోతే భూమి మీద ఉన్న యెరూషలేముకి, పైనున్న యెరూషలేముకి తేడాలు ఉన్నాయి. I saw no temple in it, for the Lord God, the Almighty, is a temple, even the Lamb. Prabhu, Lord and Lamb are the temples.
2 టెంపుల్స్ అని కాదు, 2 దేవాలయాలు అని కాదు. దేవాలయం ఒకటే, దేవుడు ఒకటే, దేవాలయం ఒకటే. పరలోకం సంగతి నేను చెప్తున్నాను, భూలోకం సంగతి కాదు. భూలోకంలో చాలా దేవాలయాలు ఉన్నాయి, దేవాలయాలు అనబడినవి చాలా ఉన్నాయి, లేకపోతే దేవుని మందిరాలు అనబడినవి చాలా ఉన్నాయి, బట్టలకు వెళ్ళడం లేదు. దేవాలయము భక్తి, ఆత్మీయత, దట్స్ ఓకే. కానీ అదే సమయంలో దేవాలయము మతానికి, ఆచారానికి, ట్రెడిషన్స్కి, దానికి సాదృశ్యంగా ఉంది. పరలోకంలో దేవాలయం కనిపించలేదు. దేవుని స్తోత్రం. భూమి మీద ఉన్న దేవాలయం లాంటి దేవాలయం పరలోకంలో లేదు. పరలోకంలో ఉన్నది వేరుగా ఉంది, దాన్ని దేవాలయం అంటారు. పరలోకం మొత్తం ఒక దేవాలయంగా ఉంటుంది. ప్రభువు ఆయన బిడ్డలు, ప్రభువు ఆయన బిడ్డలు, ఆయన దూతలు అందరూ కలుసుకొని ఉంటారు, కలిసి కుటుంబంగా ఉంటారు, పరివారంగా ఉంటారు. పరలోక పరివారం అది. ఆ పరలోక పరివారం ఒక దేవాలయం లాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. కనబడకూడని విషయాలు. 1, దోషాలు కనబడకూడదు. 2, దుష్టలోక దృశ్యాలు కనిపించడానికి వీల్లేదు. 3, మనం ఆలోచించినట్టు విషయం, దేహం కనిపించడానికి వీల్లేదు. 4, దేవాలయం కనిపించలేదు, దేవాలయం కనబడడానికి వీల్లేదు. మిగతా 11 మంది శిష్యులు, లేదు అంటే మిగతా 10 మంది శిష్యులకి దేవాలయం కనబడింది, యోహానుకు ఒక్కడికే కనబడలేదని కాదు. మిగతా శిష్యులు ఎవరికి యోహాను కలిగినటువంటి పరలోక ప్రత్యక్షత, ఆత్మలో పరలోకపు ప్రవేశం అనేటువంటి అనుభవం కలగలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసి తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు. ఈ దినాల్లో మేమేం చూస్తున్నాం, ఏం చూడకూడదు అనేటువంటి విషయాలు ఒక ఉపాధ్యాయుడు, ఒక గురువు ఏ విధంగా శిష్యులకు బోధిస్తాడు, అలా మీరు మాకు బోధించారు. అందుని బట్టి మీకు వందనం చేస్తున్నాం. ఈ సత్యముల ద్వారా ఆత్మ సంబంధమైన నేత్రములు తెరవబడిన వారిగా మేము ఉండగలటం సాయం చేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి కొరకై మీకు వందనం చేస్తున్నాం. అయ్యా, మీకు వందనాలు, మీకు వందనాలు. సమయంలో సకల పరిశుద్ధుల కొరకు, సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. విత్తబంటే వాక్యాలకు నీరు కట్టి ఫలింపజేయమని, మీ కార్యము జరిగించమని, సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో యోహాను సువార్త నుంచి 19వ అధ్యాయం నుంచి ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.